బీజేపీ అభ్యర్థిగా భోపాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సాధ్వి ప్రజ్ఞ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముంబై దాడి సందర్భంగా ఉగ్రవాదులతో పోరాడుతూ అమరుడైన పోలీస్ అధికారి హేమంత్ కర్కరేను ఆమె తిట్టిపోశారు. తన శాపం తగిలే హేమంత్ కర్కరే ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు వదిలాడని ఆమె అంటున్నారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో తనను వేధించేందుకు కర్కరే ప్రయత్నించాడని, తనకు సంబంధం లేదని ఎంత చెప్పినా వినలేదని ఆమె అన్నారు. అందుకే ఆయనకు శాపం ఇచ్చారని, ఆ శాపం ఫలించిందని ప్రజ్ఞా సింగ్ చెబుతున్నారు. సాధ్వి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగడంతో బీజేపీ దిద్దుబాటు చర్యలకు దిగింది. సాధ్వి మాటలతో పార్టీకి ఎలాంటి సంబంధమూ లేదని, అది ఆమె వ్యక్తిగతమని చెబుతోంది. सबूत नहीं है तुम्हारे पास तो साध्वी जी को छोड़ दो। सबूत नहीं है तो इनको रखना गलत है, गैर कानूनी है। वो व्यक्ति कहता है मैं कुछ भी करूंगा, मैं सबूत लेकर के आऊंगा, कुछ भी करूंगा, बनाऊंगा, करूंगा, इधर से लाऊंगा उधर से लाऊंगा, लेकिन मैं साध्वी को नहीं छोड़ूंगा। ये उसकी कुटिलता थी, ये देशद्रोह था, ये धर्म विरुद्ध था। जब वो मुझसे पूछा तमाम सारे प्रश्न करता था, क्यों ऐसा क्यों हुआ, वैसा क्यों हुआ। मैंने कहा मुझे क्या पता, भगवान जाने। तो क्या ये सब जानने के लिए मुझे भगवान के पास जाना पड़ेगा। मैंने कहा बिल्कुल, अगर आपको आवश्यकता है तो आप अवश्य जाइए। आपको विश्वास करने में थोड़ी तकलीफ होगी, देर लगेगी, लेकिन मैंने कहा तेरा सर्वनाश होगा। इतनी यातनाएं दी, इतनी गंदी गालियां दी जो असहनीय थी मेरे लिए, और मेरे लिए नहीं, किसी के भी लिए। मैंने कहा तेरा सर्वनाश होगा। ప్రియాంక గాంధీ వారణాసిలో నరేంద్ర మోదీపై పోటీ చేయనున్నారన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వారణాసిలో ప్రియాంక పోటీ చేసే విషయాన్ని తోసిపుచ్చకపోవడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. వారణాసిలో ప్రియాంక పోటీ చేస్తారని రాహుల్ ధృవీకరించలేదు. ప్రియాంక పోటీ విషయమై మిమ్మల్ని సస్పెన్స్లో పెడుతున్నా అని రాహుల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. గంగా నదీ తీర ప్రాంతాల్లో ఇటీవల బోటు ద్వారా ప్రచారాన్ని నిర్వహించిన ప్రియాంక తాను కూడా ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు సంకేతాలిచ్చారు. దీంతో వారణాసిలో ఆమెకు మోదీకి మధ్య పోటీ ఖాయమన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు గత నెలలో ప్రియాంక గాంధీని కోరారు. రాయ్ బరేలీ నుంచి ఎందుకు పోటీ చేయాలి, వారణాసి నుంచి ఎందుకు పోటీ చేయకూడదు అంటూ ఆమె అప్పుడు ప్రశ్నించిన విషయాన్ని సైతం కొందరు గుర్తు చేసుకుంటున్నారు.